రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో జరుగుతున్న ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు. దీంతో ఆయనే స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇవాల్టి నుంచి సీఎం రేవంత్ ఉమ్మడి జిల్లాల వారీగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంది? మున్సిపల్ ఎన్నికలను సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అన్ని తెలంగాణలో జరుగుతున్న ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా గెలవాలని ఒక పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే అన్ని పార్లమెంట్లకు సంబంధించి కూడా ఈ మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి వరుసగా సమీక్షలు కూడా చేస్తున్నారు. నిన్న సాయంత్రం కూడా నామినేషన్ల ఉపసంహరణ జరిగిన తర్వాత నిన్న మంత్రులతో కూడా ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందనడానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా సమీక్ష చేస్తూ ప్రతి ఒక్క చోట్ల ఎక్కడెక్కడైతే సర్వే రిపోర్ట్లు వస్తున్నాయో దానికి సంబంధించి కూడా వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. అన్ని చోట్ల కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ముఖ్యంగా నామినేషన్ల ఉపసంహరణ తర్వాత కొన్ని చోట్ల అక్కడక్కడ రెబల్స్ ఉన్నారు కాబట్టి ఆ రెబల్స్ వారిని ఎన్నికల్లో అంటే వాళ్ళని సముదాయించి వారిని పార్టీ రాబో రోజుల్లో వారికి అవకాశాలు కల్పిస్తుందని నచ్చజెప్పాలని చెప్పేసి ఇప్పటికే సూచించడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో కూడా సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కూడా ఉమ్మడి జిల్లాల వారిగా ఏ విధంగా అయితే సభలు సమావేశాలు నిర్వహించారు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా ఉమ్మడి జిల్లాల వారిగా సభలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. గతంలో కొన్ని 3 జిల్లాలకు సంబంధించి కూడా సభలు జరిగాయి కాబట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ ఖమ్మం అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా గతంలో జరిగాయి. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా నల్గొండ జిల్లా నుంచి కూడా మరోసారి 2వ విడత ప్రచారాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ను లాంచ్ చేసిన తర్వాత కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని 2 ఏళ్లలో ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నిటి కూడా వివరించబోతున్నారు. వీటితో పాటు ఫర్దర్గా నెక్స్ట్ ఈ 3 ఏళ్లకు సంబంధించి కూడా కార్యాచరణకు సంబంధించి ఎక్కడెక్కడైతే ఎలాంటి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుందో వాటి అన్నిటి కూడా వివరించే అవకాశం ఉంటుంది. ఈరోజు నల్గొండతో పాటు రేపు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో అదేవిధంగా ఎల్లుండి నిజామాబాద్ రూరల్ అలా తర్వాత ఈ నెల 7న వికారాబాద్ జిల్లా పరిగిలో అదేవిధంగా వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కూడా ఈ సభలన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 9న మెదక్ జిల్లాలో కూడా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఒకటి పార్టిసిపేట్ చేయబోతున్నట్టు కూడా చెప్పారు. ఇప్పటివరకు జరిగిన సభలన్నిటి కూడా చూసినట్టయితే గతంలో ఖమ్మం కానీ అదేవిధంగా ఆదిలాబాద్ మహబూబ్నగర్ ఈ 3 జిల్లాలు కంప్లీట్ అయినాయి కాబట్టి మిగతా జిల్లాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రోజు పర్యటన చేసి స్వయంగా అభ్యర్థుల తరపున తానే ప్రచారానికి శ్రీకారం చుడతానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాను ఏ విధంగా అయితే సీరియస్గా తీసుకున్నానో మిగతా మంత్రులంతా కూడా ఖచ్చితంగా ఈ విషయంలో సీరియస్గా ఉండాలి, ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు రాకూడదు. అదేవిధంగా గాంధీ భవన్లో దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఒక సెల్ ఏర్పాటు చేసి వార్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. వార్ రూమ్కి సంబంధించి ఇప్పటికే గుత్తా అస్మిత్ రెడ్డి కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. వార్ రూమ్ నుంచి కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా అయితే సిచ్యువేషన్ ఉందనే దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడే నివేదికలు తెప్పించుకొని వాటికి అనుగుణంగా పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి నిర్ణయించింది. మొత్తం మీద అన్ని తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలు జరగబోతున్న 116 మున్సిపాలిటీలకు కానీ 7 కార్పొరేషన్లు అన్నిటికీ అన్ని 100కు 100% ఖచ్చితంగా గెలిస్తేనే నెక్స్ట్ ఎన్నికలకు అంటే నెక్స్ట్ ప్రభుత్వం చాలా సాఫీగా జరగబోతుంది. అదేవిధంగా వచ్చే జనరల్ ఎలక్షన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. పార్టీకి సంబంధించిన క్యాడరే అధికార అంటే పదవుల్లో ఉన్నట్లయితే కనుక నెక్స్ట్ వచ్చే ఎన్నికలు చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచనతోటి సీఎం రేవంత్ రెడ్డి అందరికీ దిశానిర్దేశించారు. సో మొత్తం మీద ఎన్నికలకు సంబంధించి కూడా అందరినీ వారిని గైడ్ చేస్తూ మోటివేట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. థ్యాంక్ యూ ప్రతాప్.